ప్రాణహిత ప్రాజెక్టును పునర్నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన 565 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. స్థానికంగా నిర్మిస్తున్న 360 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 35 సంవత్సరాలుగా పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులు డిమాండ్ చేస్తున్న పెన్షన్ ఫండ్ కలను సాకారం చేసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సింగరేణి గనుల సంస్థ ప్రతి టన్నుపై 20 రూపాయల పెన్షన్ ఫండ్కు కేటాయించేందుకు అంగీకరించిందని అన్నారు. దీని ద్వారా 140 కోట్ల మొత్తం పెన్షన్ నిధి జమ అవుతుందని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడికి నెలకు 10,000 పెన్షన్ అందే వరకు పోరాటం చేస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామంలో పోలీసుల చేయూత కార్యక్రమంలో భాగంగా మావోయిస్టు సెంట్రల్ జోన్ డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని లచ్చన్నకు పోలీసులు పిలుపునిచ్చారు. లచ్చన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ హెచ్చరించారు. సన్నబియ్యంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ రికార్డుల్లో దొర్లిన పొరపాట్లను భూభారతి చట్టం ద్వారా సవరించుకునే అవకాశం ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్సెట్టిపేటలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూభారతి చట్టంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఉందని అన్నారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించే వీలు భూభారతి చట్టంలో ఉందని కలెక్టర్ వివరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఆదివాసీ యువజన సంఘం పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. సుద్దాల, పంగిడి సోమారం, వెంచపల్లి, నక్లపల్లి గ్రామంలో ఈ వాల్ పోస్టర్లు కనిపించాయి. వీటిని జైపూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే గుర్తు తెలియని వ్యక్తులు గోడపత్రికలు వేశారని, ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి లేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. వాల్ పోస్టర్లు ఎవరు వేశారనే అంశంపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు పలు మండలాల్లో పంట నష్టం కలిగింది. జిల్లాలోని దండపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట, జన్నారం, కోటపల్లి, బెల్లంపల్లి, వేమనపల్లి మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి కల్పన తెలిపారు. గర్భధారణ పూర్వ గర్భస్థ పిండ ప్రక్రియ, లింగ ఎంపిక నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని, దీనికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో భ్రూణ హత్యలు ఆపేద్దాం, ఆడపిల్లలను రక్షించుకుందామనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పితా మారం రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ పాల్గొన్నారు. చట్ట విరుద్ధమైన పనులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్స్ ఉన్నవారిపై కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాతనపల్లి జిల్లా మున్సిపాలిటీ పరిధిలో 34 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేశామని అన్నారు. ఈ వంతెన నిర్మాణంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి రామకృష్ణపూర్, మందమరి మండల ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలో మొత్తం 321 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాసంగి సీజన్లో 3,19,35 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు.